హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరం టెక్ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే WWDC 26 ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ గో గైస్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనిలో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ గురించి అండ్ దీనిలో అసలు వాళ్ళు ఏమో మనకు సమరైజ్ చేశారు, అసలు దీని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ దీనిలో మొత్తం రెండింటి గురించే ఎక్కువ ఫోకస్ చేశారు అనిపిస్తుంది. అదొకటి సిరి, నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ ప్రైవసీ గురించి అయితే బాగా ఫోకస్ చేయడం జరిగింది. iOS 27 గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ చేంజ్ గురించి అండ్ లిక్విడ్ గ్లాస్ అండ్ టింటెడ్ గ్లాస్ అనేది కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. మీ అకార్డింగ్ టు మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ చాలా మందికి గ్లాసులు పెడితే కనబడదు, బట్ వాళ్ళు టింటెడ్ అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఎక్కడ కూడా మీకు టింటెడే కనబడతట్టు చేయొచ్చు. టోటల్ లుక్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. ఇదొక విషయం నాకు బాగా అనిపించింది మన ఇంట్లో ఉండడం. మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత ట్రాన్స్పరెన్సీ కావాలి, ఎంత టింటెడ్ కావాలి అనేది మీ లో ఉంటుంది. కార్నర్ రేడియేట్స్ కూడా కొంచెం వరకు అయితే మీకు పెరిగాయి. ఐకాన్స్ లో మొత్తం గ్లాస్ ఎఫెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇంకొంచెం ఎక్కువ పెరిగిందని చెప్పొచ్చు. UI చూసినట్టయితే బిఫోర్ దాన్ని పోల్చుకుంటే అప్ టు 30% అయితే ఫాస్ట్ అయిందని చెప్తున్నారు. యాప్స్ వచ్చేసి మీకు 70% ఇంతకు ముందు కంటే ఫాస్ట్ గా లోడ్ అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రీ లోడ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా లోడ్ అవుతాయి, ఓపెన్ అయితే అవుతాయి అనమాట. ఇలాగా చిన్న చిన్న చేంజెస్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. iOS 27 మెయిన్ కంఫర్టబిలిటీ గురించి మనం మాట్లాడుకుంటే iPhone 11 నుంచి వెళ్ళి iPhone 17 Pro Max వరకు అయితే అన్నిట్లలో మీకు iOS 27 అయితే రావడం జరుగుతుంది. యాపిల్ మ్యాప్స్ లో 3D మ్యాప్స్ అయితే చాలా వరకు అయితే డీటెయిలింగ్ తీసుకురావడం జరిగింది. ఇంత ముందు కంటే చాలా ఇంప్రూవ్ అయితే తీసుకొచ్చారు. బట్ మెయిన్ పార్ట్ ఏంటంటే ఇది ఇండియాలో వర్క్ అవ్వదు కాబట్టి దీన్ని ఇక్కడ వరకు అయితే మనం స్కిప్ చేయడం బెటర్. దీని గురించి చాలా చెప్పారు, బట్ ఇది మనకైతే అనవసరం అని చెప్తారు. ఎందుకంటే మన ఇండియాలో గూగుల్ మ్యాప్స్ ఎక్కువ వాడతారు కాబట్టి ఐఫోన్ అండ్ ఎయిర్ పాడ్స్ యూజ్ చేసే వాళ్ళకైతే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ కస్టమైజ్ ఈక్వలైజర్ అయితే కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ఇది ఐఫోన్ ఎయిర్ పాడ్స్కి అయితే పక్క కావాల్సిన ఫీచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన మ్యూజిక్ మన లో ఉండి మనం కస్టమైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరు అకార్డింగ్ టు వాళ్ళు అయితే యూజ్ చేస్తారు సౌండింగ్ అనేది వాళ్ళ ఇష్టం. అయితే iOS 27 సిరి మీద చాలా ఫోకస్ చేసిందని చెప్పొచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ సిరి మొత్తం కలిపేసిందని చెప్పొచ్చు. రెండు కలిపి సిరి AI అంటున్నారు వీళ్ళు. అండ్ యాపిల్ ఫౌండేషన్ మోడల్స్ వచ్చేసి మీకు జెమినై గూగుల్ మోడల్స్ తో రెండు ఇంటిగ్రేట్ చేసి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు యూజ్ చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారనేది చెప్పొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము జెమినైతో ఇంటిగ్రేట్ అయ్యి అండ్ టోటల్ అనేది ఈ సిరి అయితే వర్క్ అవుతుందని చెప్తున్నారు. యాపిల్ ఇంటెలిజెన్స్ మొత్తం దీనివల్ల సిరి బెటర్ అవుతుంది అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా బెటర్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇంకో ఫీచర్ ఏంటంటే మీ మొబైల్లో సిరి ద్వారా ఓపెన్ చేసుకొని మొబైల్లో ఫొటోస్ ఏ ఫొటోస్ కావాలంటే ఆ ఫొటోస్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. ఇది ఏ ఫొటోస్ కావాలి, ఎక్కడ ఫొటోస్ కావాలి, మీరు ఆల్రెడీ ఇంతకుముందు దిగుంటారు కదా, ఆల్బమ్ కు నేమ్ పెడితే ఆ ఆల్బమ్ మీద చెప్తే మీకు ఆటోమేటిక్గా ఓపెన్ చేసి చూపెడుతుంది అనమాట. మీరు మొబైల్లో ఏం చూస్తున్నారు మొత్తం సిరి అయితే ఇంటిగ్రేట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే సపోజ్ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఒక మీకు ఫోటో కనబడ్డది, ఈ లొకేషన్ కావాలంటే సిరిని అడిగితే ఎగ్జాక్ట్ లొకేషన్ మ్యాప్తో సహా చూపెడుతుంది. ఈసారి అయితే ఇది ఒకటి బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. మల్టిపుల్ టాస్కింగ్ కూడా చాలా ఫాస్ట్ చేశారు. ఆయన AI తోటి ఇంటిగ్రేట్ చేసి చాలా వరకు అయితే మొత్తం అన్ని యాప్స్ అయితే వర్క్ అవుతాయని చెప్తున్నారు. సిరి AI ఈసారి ఏంటంటే మీకు ఏం కావాలి దాన్ని బట్టి మీకు కస్టమైజ్ చేసి మీకు అందిస్తుంది అనేది చెప్పొచ్చు. ఇది ఒక సిరి ఒకసారి మీరు యాక్టివేట్ చేసినట్టయితే మీకు డైనమిక్ ఐలాండ్ లో అయితే కనబడుతుంది. ఇది ఒక బాగా అనిపిస్తుంది నాకు లుక్ మాత్రం చూడడానికి. అండ్ ఓల్డ్ జనరేషన్ సిరి గురించి మనం మాట్లాడుకుంటే ఒకటి చెప్పినాక మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడిగితే అది కన్ఫ్యూజ్ అయిపోయి అది ఏం చెప్పాలో కూడా దానికి అర్థం కాదు. బట్ ఈసారి ఏంటంటే మల్టిపుల్ క్వశ్చన్స్ మల్టిపుల్ ఆన్సర్స్ ఫాస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు సిరి. అండ్ చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా ఆన్సర్స్ అయితే ఇస్తుంది అయితే వీళ్ళు ఇంతవరకే చెప్తున్నారు దీంట్లో. అండ్ సిరి డెడికేటెడ్ యాప్ కూడా వచ్చింది. ఇమేజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇమేజ్ ఒక ఫుడ్ ఫోటో తీస్తే ఆ ఫుడ్ లో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి ఏంటి అని చెప్పి టోటల్ మనకైతే సమరైజ్ చేస్తుంది అనమాట. ఇంకోటి ఏమన్నా మీరు బిల్లు కనుక ఫోటో తీస్తే దాన్ని స్ప్లిట్ చేయాలా లేకుంటే అది ఎంత మీకు ఒక్కొక్క దానికి ఎంత అమౌంట్ పడ్డది అని చెప్పి క్లియర్గా అయితే మీకు సమరైజ్ చేసి చూపెడుతుంది. ఈ ఫీచర్స్ ఇలాంటి ఫీచర్స్ చాలా బాగున్నాయి, కొత్త ఫీచర్స్ అని చెప్పొచ్చు ఇవి. అండ్ ఈసారి యాపిల్ సిరి ఏంటంటే చాలా వరకు అయితే కస్టమైజ్ చేసిందని చెప్పొచ్చు. మీకు ఏమైనా వచ్చిన మెయిల్స్ ను కూడా సమరైజ్ చేసి చూపెడుతుంది. చాలా బాగా అర్థం చేసుకుంటుంది. దానికి తగ్గట్టు మనకు ఆన్సర్లు కూడా రిప్లై ఇస్తుంది అనమాట. మెయిల్లో వచ్చిన వాటికి కూడా కస్టమైజ్ చేసి స్క్రీన్ మీద చూపెడుతుంటుంది. లైట్ లో కూడా సిరి అయితే వచ్చింది అండ్ macOS 27 లో. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మీకు సిరిని స్పాట్ లైట్ లో ఏమడిగినా కూడా మీకు డైరెక్ట్ సిరి ద్వారా ఆన్సర్స్ అయితే రావడం జరుగుతుంది. ఏమడగాలన్నా సిరిని ఏమడగాలన్నా స్పాట్ లైట్ లో అడిగితే మీకు ఆన్సర్లు అయితే అక్కడి నుంచి ఇస్తుంది. అండ్ స్పాట్ లైట్ సర్చింగ్ కోసమే కాదు అండ్ క్వశ్చన్స్ ఆన్సర్ కోసం కూడా అని చెప్పి ఈ macOS 27 లో తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ లో ఫ్యూచర్స్ అని చెప్పొచ్చు. చాలా వరకు అయితే నాకు కరెక్టే అనిపించింది. అంటే ఎందుకంటే ఇంతకుముందు యాపిల్ ఇంటెలిజెన్స్ తో పోల్చుకుంటే ఈసారి అయితే చాలా వరకు అయితే ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు.
చాలా వరకు వీళ్ళకి యాపిల్ ఇంటెలిజెన్స్ మీదనే ఫోకస్ చేశారనేది అర్థమవుతుంది. ఇంకోటి మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఫొటోస్ పంపించాలనుకుంటే కూడా సిరిని అడిగి ఏ ఫొటోస్ బాగున్నాయి దాన్ని వరకే సెండ్ చేయడానికి మీకైతే హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది కూడా నా ఫీచర్ బాగా అనిపించింది నాకు. సిరిని వరకైతే చాలా వరకు అయితే యూజ్ చేసుకున్నారు ఏఐ అండ్ సిరి అనేది. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏదైనా ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంటే వాళ్ళు మొత్తం మెయిల్లోకి వెళ్ళి చెక్ చేసి పిఎన్ఆర్ నంబర్ మీకు స్క్రీన్ మీద చూపెట్టడం, ఓటీపీల మీద చూపెట్టడం, ఈ ఫీచర్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం కస్టమర్ కేర్ తోటి మాట్లాడినప్పుడు ఈ ఓటీపీ చెప్పండి అన్నప్పుడు ఆ ఓటీపీ అనేది ఎక్కడుంది అని చెప్పి మనకు మీద స్క్రీన్ మీదకి అయితే తీసుకొస్తుంది. ఇది మనం ప్రతిసారి లోపలికి వెళ్ళి ఎతకాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఫీచర్స్ చాలా వరకు అయితే కొత్త ఫీచర్స్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇంకోటి బాగా యూజ్ చేసే యాప్ గురించి మనం మాట్లాడుకుంటే షార్ట్ కట్స్ అని చెప్పొచ్చు. ఈ షార్ట్ కట్స్ యాప్ చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు. ఈసారి ఇందులో కూడా కొత్త ఫీచర్స్ అయితే చాలా వచ్చాయి. అండ్ ఈ కన్సోల్ మీరు మాన్యువల్ గా షార్ట్ కట్స్ అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ టైప్ చేస్తే దాన్ని బట్టి కస్టమైజ్ చేసి మీకు అనేది షార్ట్ కట్ అయితే ఇస్తుంది అనమాట. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అంటే మీ ఇంట్లో లైట్ ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా మీరు టైప్ చేసి దాన్ని కస్టమైజ్ చేసుకొని మీరు షార్ట్ కట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే టైం అయితే సేవ్ అవుతుందని చెప్పొచ్చు. మీరు షార్ట్ కట్ యాప్స్ కరెక్ట్ యూజ్ చేసుకుంటే మాత్రం అది మీ వర్క్ అయితే చాలా వరకు అయితే తగ్గిస్తుంది. చాలా వరకు అయితే చాలా మంది యూజ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. ఇమేజ్ ప్లే గ్రౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంతకు ముందు కంటే బెటర్ యాప్స్ అనేది తీసుకురావడం జరిగిందని చెప్పొచ్చు. టెక్స్ట్ నుంచి వెళ్ళి ఇమేజ్ జనరేట్ చేయడం ఇంకొంచెం బెటర్ అయితే రావడం జరిగిందని చెప్పొచ్చు. ఇంతకు ముందు అడిగిన దానికంటే అడిగితే ఒకటి ఇచ్చేది. బట్ ఈసారి అయితే యాక్యురేట్గా ఇస్తుందని చెప్తున్నారు వీళ్ళు. కేక్ అడిగినా ఏది అడిగినా కూడా మీకు క్లియర్గా అంటే 100% యాక్యురేట్ తోటి రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఇంకో ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే రీఫ్రేమింగ్ ఫీచర్ అని చెప్పొచ్చు. దీనిలో మీ మొబైల్ అంటే మీ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఈ ఫీచర్స్ అన్ని ఆండ్రాయిడ్ లో దొరుకుతున్నాయి. మరి ఇదిలా కొత్తగా వచ్చాయి అంటే మరి iOS లో ఏదొచ్చినా కూడా అందరూ సెలబ్రేట్ చేసుకునే విషయం అని చెప్పొచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ గురించి అన్ని ఫీచర్స్ మనం అయన్డానికి వచ్చినాక టెస్ట్ చేసినాకనే మనం నమ్మగలుగుతాం. వీళ్ళు చాలా చెప్తారు బట్ అది ఎంతవరకు వచ్చిందని చెప్పి డెవలపర్ బీటా కానీ అండ్ పబ్లిక్ బీటా కానీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళే చెప్పగలుగుతారు. ఒక మెయిన్ విషయం గురించి మనం మాట్లాడుకుంటే చైల్డ్ అకౌంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. చైల్డ్ ప్రైవసీ గురించి వీళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ చైల్డ్ వాళ్ళ కంట్రోల్ ఉండాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంటే వాళ్ళ దగ్గర ఈ అకౌంట్ యాక్టివేట్ చేసేసుకొని ఫ్యామిలీలో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని చైల్డ్ అకౌంట్ మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే మీ చైల్డ్ ఎంతసేపు ఏ యాప్లో ఉంటున్నారు అంత మొత్తం టోటల్ మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఏ యాప్ ఎంతవరకు ఉండొచ్చు అంటే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నారో మొత్తం మానిటర్ అయితే చేయొచ్చు. ఇది ఒక ప్రైవసీ గురించి అయితే ఇది మాత్రం చాలా బాగా ఇచ్చారని చెప్పొచ్చు. మీ యొక్క చైల్డ్ అయితే మీ కంట్రోల్నే ఉంటారని చెప్పి ఇది ఇంతవరకు అయితే చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. ఈ ఈవెంట్లో మొత్తం ఇవే అయితే వచ్చాయండి కొత్తగా. అండ్ మనం iOS ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ డెవలపర్ బేటా ఈ రోజు నుంచెల్లే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పబ్లిక్ బేటా అయితే నెక్స్ట్ జూలై నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి స్టేబుల్ వెర్షన్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. బట్ తొందరపడి చాలా మంది అయితే డెవలపర్ బేటా డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇదైతే డౌన్లోడ్ చేయకండి, స్కిప్ చేయండి. ఎందుకంటే ఇది ఓన్లీ ఎక్స్పర్ట్స్ కోసం మాత్రమే. అండ్ వీళ్ళు డెవలపర్స్ అంటే యాప్ డెవలపర్స్ చేసే వాళ్ళ కోసం మాత్రమే డెవలపర్ బేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనిలో బగ్స్ చాలా ఉంటాయి, మీరు స్కిప్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో 3 సార్లు వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్, వందే మాత్రం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై నౌ.